Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం మ్యాథ్స్ కాన్సెప్ట్స్లో భాగంగా ట్రయాంగిల్ రిలేటెడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ట్రయాంగిల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో పార్ట్ 2లో భాగంగా ట్రయాంగిల్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా హై స్కూల్ చదివే విద్యార్థులకు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఎప్పుడు లార్జెస్ట్ సైడ్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ మనకి 100 డిగ్రీస్ ఉంది, అలాగే ఇక్కడ 50 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఉన్నట్లయితే మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ అని తెలుసు. ఓకే, ఇందులో మనకి లార్జెస్ట్ యాంగిల్ ఎక్కడుందంటే యాంగిల్ ఏ దగ్గర ఉంది, అంటే ఏ అనే వెర్టెక్స్ దగ్గర ఉంది. కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే బీసీ అనేది ఇక్కడ మనకి లార్జెస్ట్ సైడ్ అవుతుందన్నమాట. అట్లాగే స్మాలెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ సైడు స్మాలెస్ట్ సైడ్ అవుతుందన్నమాట. ఈ ట్రయాంగిల్లో మనకి స్మాలెస్ట్ యాంగిల్ ఎక్కడుంది, సి వెర్టెక్స్ దగ్గర ఉంది కదా. కాబట్టి యాంగిల్ సి ఇక్కడ స్మాలెస్ట్ యాంగిల్, కాబట్టి మనకి దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి అనేది స్మాలెస్ట్ సైడ్ అవుతుందన్నమాట. అంటే ఈ ట్రయాంగిల్లో మనకి ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 70 డిగ్రీస్. దెన్ లార్జెస్ట్ సైడ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అని కానీ లేకపోతే స్మాలెస్ట్ సైడ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కానీ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏంటి ఒక ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ లాంగెస్ట్ సైడ్ అవుతుంది, అలాగే స్మాలెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ స్మాలెస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఏది లార్జెస్ట్ యాంగిల్ అంటే యాంగిల్ సి లార్జెస్ట్. మనకి ట్రయాంగిల్లో 3 వెర్టిసెస్ ఉంటాయి కదా, ఏబిసి. ఆ ఏబిసిలోంచి సిని తీసేస్తే మనకి ఏముంటుంది, ఇంకా ఏబి ఉంటుంది కదా. కాబట్టి మనకి ఏబి అనేది ఇక్కడ మనకి లార్జెస్ట్ సైడ్ అవుతుంది. అట్లాగే స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏ. మనకి ఏబిసిలోంచి ఏని మైనస్ చేస్తే ఇంకా బీసీ ఉంటుంది కదా. కాబట్టి బీసీ అనేది మనకి స్మాలెస్ట్ సైడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ట్రయాంగిల్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సిమిలారిటీస్ అండ్ కాంగ్రియుయెన్సీస్. అసలు ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి, కాంగ్రియంట్ ఫిగర్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలన్నమాట. ఈ రెండింటికి ఒకసారి డిఫరెన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సిమిలర్ ఫిగర్స్ అని వేటిని అంటాము, అట్లాగే కాంగ్రియంట్ ఫిగర్స్ అని వేటిని అంటాం. ఇది డిఫరెన్స్ తెలిస్తే వీటిని మనం ట్రయాంగిల్స్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ప్రతి ఫిగర్కి సైజ్ ఉంటుంది, అలాగే షేప్ ఉంటుంది. ఓకే, ఏ ఫిగర్స్కి అయితే మనకి షేప్ చూడడానికి ఒకేలా ఉంటుందో, అంటే ఇక్కడ సైజ్ అనేది సేమ్ ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు. మనకి ఇక్కడ సైజ్తో సంబంధం లేకుండా ఒకే షేప్ ఉన్న ఫిగర్స్ని మనం సిమిలర్ ఫిగర్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంగిల్స్, ఒక చిన్న పాప యొక్క బ్యాంగిల్ తీసుకున్నాం, ఒక పెద్ద గాలి యొక్క బ్యాంగిల్ తీసుకున్నాం. ఆ రెండు కూడా మనకి చూడడానికి సర్క్యులర్ షేప్లోనే ఉంటాయి కదా, అంటే ఒకే షేప్ని కలిగి ఉంటాయి. కాబట్టి అవి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. అంటే సిమిలర్ అంటే ఇక్కడ మనకి సేమ్ షేపు, ఉంటే చాలు. ఇక్కడ సైజుతో సంబంధం లేదు, సైజు ఈక్వల్గా ఉండొచ్చు అన్ఈక్వల్గా ఉండొచ్చు. కానీ సిమిలర్ అనగానే ఓన్లీ మనం ఎస్ అంటే షేప్ మాత్రమే ఈక్వల్గా ఉండే ఫిగర్స్ని మనం, అంటే సైజుతో సంబంధం లేకుండా ఈక్వల్గా ఉండొచ్చు ఈక్వల్గా ఉండకపోవచ్చు, అది మనకు అనవసరం.
షేపు ఒకే సేమ్ షేప్ని కలిగి ఉండే ఫిగర్స్ని మనం సిమిలర్ ఫిగర్స్గా చెప్పుకుంటాం అనమాట. ఇంకా కాంగ్రియంట్ ఫిగర్స్ అంటే షేప్తో పాటు సైజ్ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ఫిగర్స్ని మనం కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి షేపు ఒకేలా ఉండాలి ప్లస్ సైజు కూడా సేమ్ ఉండాలన్నమాట. టూ ఫిగర్స్ యొక్క షేపు సైజు రెండు ఒకేలా ఉన్నట్లయితే వాటిని మనం కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం. అంటే ఒకే పర్సన్ యొక్క టూ బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే ఆ రెండు షేపు ఒకేలా ఉంటుంది, సైజ్ కూడా ఒకేలా ఉంటుంది. కాబట్టి వాటిని కాంగ్రియంట్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ముఖ్యంగా కాంగ్రియంసీ గురించి, ట్రయాంగిల్స్ అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఎప్పుడు అవుతాయి, వాటికి రూల్స్ ఏంటి లేకపోతే ప్రాపర్టీస్ ఏంటి, ఇట్లాంటి డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఏవైనా టూ ఫిగర్స్ కాంగ్రియంట్ అయితే అవి సేమ్ సైజుని కలిగి ఉంటాయి, సేమ్ షేప్ని కలిగి ఉంటాయి. అంటే వాటి యొక్క అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనకి ట్రయాంగిల్లో యాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ ఉంటాయి కదా. అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆ రెండిటి యొక్క అన్ని ప్రాపర్టీస్ సమానంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు. అసలు టూ ట్రయాంగిల్స్ ఏ ఏ సందర్భంలో కాంగ్రియంట్ అవుతాయి, అవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వీటిని హైయర్ క్లాసుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, కాంగ్రియంసీ రూల్స్. ఇక్కడ మనం ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంటే టూ ట్రయాంగిల్స్ ఏ ఏ సందర్భంలో కాంగ్రియంట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఎస్ఎస్ఎస్ రూల్. అంటే దీన్నే మనం సైడ్ సైడ్ సైడ్, దాని షార్ట్కట్లో ట్రిపుల్ ఎస్ అంటాం అనమాట. అంటే ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ మరొక ట్రయాంగిల్లో 3 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నట్లయితే, అంటే వాటి యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే అవి రెండు మనకి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏబి యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్, 4, 5. ఈ పీక్యూఆర్ యొక్క లెంత్లో 3, 4, 5 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే దీని యొక్క మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దీని యొక్క సైడ్స్ ఏంటి, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. పీక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కూడా 3, 4, 5. అంటే వాటి యొక్క మెజర్మెంట్స్, సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పడానికి మనం ఈ సింబల్ని వాడతాం. దీన్ని ఈజ్ కాంగ్రియంట్ టు అని చదువుతాం అనమాట. ఇప్పుడు మనకి ఈ రెండు ఏబిసి అండ్ పీక్యూఆర్ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ఎట్లా రాస్తామంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని రాస్తాం అనమాట. అంటే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అనే అర్థం వస్తుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ తప్పు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది, మరొకటి XYZ అనే ట్రయాంగిల్ ఉంది. దీని యొక్క సైడ్స్ 3, 4, 5. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ సైడ్స్ ఉన్నాయి, 3, 4, 5, 3, 4, 5. అప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ XYZ అని రాయొచ్చా అంటే రాయకూడదు. ఎందుకని? ఇక్కడ మనకి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, రెండిట్లోని సైడ్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇందులోని 3, 4, 5 ఉంది, ఇందులోని 3, 4, 5 ఉంది, రెండు కాంగ్రియంట్ ఫిగర్సే కదా అనే డౌట్ రావచ్చు. అఫ్ కోర్స్ రెండు కాంగ్రియంటే, కాకపోతే దాన్ని ఈ వేలో రాస్తే తప్పు అవుతుంది అనమాట. ఇక్కడ మనకి వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏపీ 3 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ మనకి 3 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న సైడ్ ఏంటి, YZ. అంటే ఇక్కడ మనకి ఏపీ యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏంటి, YZ. అట్లాగే ఇక్కడ బీసీ 4 సెంటీమీటర్స్ ఉంది, ZX 4 సెంటీమీటర్స్ ఉంది. అంటే బీసీ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ZX ఆర్ XZ అవుతుంది అనమాట. కాబట్టి మనం రాసేటప్పుడు ఎలా రాయాలన్నమాట, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏపీ సైడ్ తీసుకున్నాం. ఏపీ యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏంటి, YZ కదా, YZ.
ఇంకా థర్డ్ వన్ ఎక్స్. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి చూడండి. ఏబి వైజెడ్కి ఈక్వల్గా ఉంది. అలాగే బీసీ, ఈ బీసీ యొక్క లెంత్ 4. అలాగే ఇక్కడ మనకి ఎక్స్జెడ్ ఆర్ జెడ్ఎక్స్ లెంత్ మనకి 4 అయింది. అట్లాగే ఏసీ యొక్క లెంత్ ఎంత 5. వైఎక్స్ యొక్క లెంత్ ఎంత 5. ఇట్లా కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అట్లాగే యాంగిల్స్ విషయంలో కూడా అనమాట. ఓకే, ఇది ఇట్లా రాసినప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇలా రాస్తే అది తప్పు అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంగ్రుయెన్సీ రూల్. అంటే ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ మరొక ట్రయాంగిల్లో 3 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నట్లయితే అవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే వాటి యొక్క అన్ని ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అవుతుంది, అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎస్ఏఎస్ రూల్. అంటే సైడ్ యాంగిల్ సైడ్, దీన్ని మనం షార్ట్కట్లో ఎస్ఏఎస్ రూల్ అంటాం అనమాట. ఓకే, ఈ రూల్ ఏం చెప్తుందంటే మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, ఇంక్లూడెడ్ మీన్స్ ఆ 2 సైడ్స్కి మధ్యలో ఉన్న యాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ మరొక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్కి ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి, పిక్యూఆర్. ఈ ట్రయాంగిల్లో ఏబి యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్ అనుకుందాం, బీసీ యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్. ఈ ట్రయాంగిల్లో కూడా 3, 4. ఈ మధ్యలో ఉన్న యాంగిల్ 50 డిగ్రీస్. ఇక్కడ చూడండి, ఈ 2 సైడ్స్ అంటే ఏబి బీసీ, ఇందులో పిక్యూఆర్కి ఆ 2 సైడ్స్కి ఈక్వల్గా ఉంది, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇవి రెండు మనకి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే మిగిలిన అన్ని ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉంటాయి. ఆటోమేటిక్గా ఈ థర్డ్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది, అలాగే ఈ 2 యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి పిక్యూకి ఈక్వల్గా ఉంది, బీసీ క్యూఆర్కి ఈక్వల్గా ఉంది. ఇక్కడ యాంగిల్ పికి ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనము. ఏం చెప్పుకున్నాం మనం? 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, అంటే వాటి మధ్యలో ఉన్న యాంగిల్ మాత్రమే చూడాలి మనం. ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఇక్కడ యాంగిల్ బి, కానీ ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమవుతుంది? క్యూకి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 50 ఉంటే ఇది 50 ఉండాలి. అప్పుడు ఇది తెలిస్తేనే మనం ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే, ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఇది 4 ఉందనుకుందాం, అప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. ఎందుకని ఈ రెండు సైడ్స్ ఈ 2 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నాయి, అలాగే వీటి మధ్యలో ఉన్న యాంగిల్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి అంటే 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద 2 sides and included angle of other triangle, then they are said to be congruent triangles by the rule of SAS. Okay, next third one ASA అంటే యాంగిల్ సైడ్ యాంగిల్, సేమ్ పై చెప్పుకున్న దానిలాగే ఉంటుంది అనమాట. SAS రూల్ లాగే ఉంటుంది. ఇక్కడ ఏంటి మనకి 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్, అంటే మధ్యలో ఉండే సైడ్ అనమాట. ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఇందులో మనకి యాంగిల్ బి 50 డిగ్రీస్, యాంగిల్ సి 60 డిగ్రీస్ అనుకుందాం. అలాగే ఇంకొక ట్రయాంగిల్ ఉంది XYZ, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఎక్స్ 50 డిగ్రీస్, యాంగిల్ ఎక్స్ 60 డిగ్రీస్. అట్లాగే బీసీ యొక్క లెంత్ 5 సెంటీమీటర్స్, XY యొక్క లెంత్ 5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో 2 ట్రయాంగిల్స్, అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడు, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ వాటి మధ్యలో ఉన్న సైడ్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్
కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే మిగిలిన పార్ట్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. అంటే ఈ టూ సైడ్స్కి ఈక్వల్ అయిపోతాయి, అలాగే ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది అనమాట. అయితే దీన్ని ఎలా రాస్తాం మనం? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ థర్డ్ అంటే ఏ అనేది జెడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకు ఏ ప్లేస్లో ఏం రాయాలి? జెడ్ రాయాలి. అలాగే బి దేనికి ఈక్వల్ అయింది? ఎక్స్ అండ్ వై అంటే జెడ్ఎక్స్వై అని రాయాల్సి ఉంటుంది అనమాట. ఇలా రాస్తేనే మనం కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఆర్హెచ్ఎస్ రూల్. ఆర్హెచ్ఎస్ అంటే మనకి రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ సైడ్. అంటే ఈ రూల్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మాత్రమే మనకి అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. అలాగే పిక్యూఆర్ అనేది మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఈ రెండిట్లోని ఆర్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆల్రెడీ చెప్పేసాం. నెక్స్ట్ హెచ్ అంటే హైపోటెన్యూస్. మనం ఈ హైపోటెన్యూస్ అనే పదాన్ని ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మాత్రమే అప్లై వాడుతూ ఉంటాం అనమాట. అసలు దేన్ని హైపోటెన్యూస్ అంటాం? రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అంటే మనకి యాంగిల్ బి వెర్టెక్స్ దగ్గర అంటే బి దగ్గర 90 degrees ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఏసీ అంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే ఇక్కడ పిఆర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అంటే టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనకి హైపోటెన్యూసెస్ ఈక్వల్గా ఉండి ఏదైనా ఒక పెయిర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. అలా కాకుండా ఈ సైడ్కి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇవి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవ్వవు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏంటి? పీక్యూ. కాబట్టి అయితే ఏబి ఈక్వల్ టు పీక్యూ అవ్వాలి, లేకపోతే బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అవ్వాలి. ఏదో ఒక సైడ్ కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్గా అవ్వాలి. ఇప్పుడు హైపోటెన్యూస్తో పాటు ఏదైనా ఒక కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ద కాంగ్రియంసీ రూల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ కాన్కరెంట్ లైన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అసలు కాన్కరెంట్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం టూ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఎప్పుడు అంటాం? ఏవైనా టూ లైన్స్కి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఈ రెండింటికి ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది కదా, కాబట్టి ఈ రెండింటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎం అనేవి ఒక కామన్ పాయింట్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఒకవేళ కామన్ పాయింట్ లేకపోతే వాటిని నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం అనమాట. మనం లైన్ అనేది ఎంత దూరమైనా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా మనం ఎంత దూరం ప్రొడ్యూస్ చేసినా ఎక్కడ కూడా అవి రెండు మీట్ అవనట్లయితే కలవనట్లయితే దే ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్ ఆర్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఒకవేళ మనకి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్యలో 90 degrees ఉన్నట్లయితే, ఇక్కడ 90 degrees యాంగిల్ ఉన్నట్లయితే వాటిని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, మరి కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటి? 3 or more లైన్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. అంటే 2 lines ఇంటర్సెక్ట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఒకవేళ 3 కానీ అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే కలుసుకున్నట్లయితే దే ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 3 lines కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వాయి, అప్పుడు వాటిని మనం కాన్కరెంట్ లైన్స్ అవ్వాలన్నమాట. అట్లాగే వాటన్నిటి యొక్క ఈ కామన్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎం ఎన్ అనే 3 lines ఈ ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే వాటిని మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం. అలాగే ఆ ఓని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం. ఇప్పుడు మనం ట్రయాంగిల్లో ఉండే పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆర్ కాన్కరెంట్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ సెంట్రాయిడ్. అసలు
వాట్ ఈజ్ సెంట్రాయిడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. మనం సెంట్రాయిడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీడియన్ గురించి తెలియాలి. వాట్ ఈజ్ మీడియన్? మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ని మీడియన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ యొక్క మిడ్ పాయింట్ డి అనుకుందాం. అప్పుడు ఈ సైడ్ యొక్క ఆపోజిట్ వెర్టెక్స్ ఏంటి? ఏ. ఈ ఏని డిని జాయిన్ చేయగా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని ఈ ట్రయాంగిల్ యొక్క మీడియన్ అంటాం అనమాట. అంటే ఏడి అనేది ఇక్కడ మీడియన్ అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్ని ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్లో మనం ఎన్ని మీడియన్స్ని డ్రా చేయొచ్చు అంటే 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే 3 వెర్టెక్స్ ఉంటాయి కదా మనకి. ఓకే, బి నుంచి ఒక మీడియన్ డ్రా చేయొచ్చు, అలాగే సి నుంచి మరొక మీడియన్ని డ్రా చేయొచ్చు అనమాట. అవి 3 మీడియన్స్ కూడా కాన్కరెంట్ లైన్స్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అది ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు. మనం డిఫరెంట్ ట్రయాంగిల్స్ని ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా, అకార్డింగ్ టు యాంగిల్స్, అకార్డింగ్ టు సైడ్స్. వాటిలో ఏ ట్రయాంగిల్ తీసుకుని మీడియన్స్ని డ్రా చేసినా సరే ఆ 3 మీడియన్స్ కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. 3 కూడా ఒకే చోట మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన ఆ కాన్కరెంట్ పాయింట్ని, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం అనమాట. ఈ సెంట్రాయిడ్ని క్యాపిటల్ జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకున్న కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ సెంట్రాయిడ్ అంటే ఏంటనమాట? కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. నెక్స్ట్ ఈ సెంట్రాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఈ ఏడీని ఈ జి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దీన్ని అప్లికేటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారంటే మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ఏ మీడియన్ అండ్ జి ఈజ్ సెంట్రాయిడ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏడి ఏమో మీడియన్ అని ఇచ్చారు అండ్ జి ఈజ్ సెంట్రాయిడ్ అని ఇచ్చారు. ఇఫ్ ఏజీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ దెన్ ఏడి ఈక్వల్ టు అని అడగొచ్చు, లేకపోతే జీడీ ఈక్వల్ టు ఎంత అని అడగొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఏజీ ఈస్ టు జీడీ. ఏజీ ఈస్ టు అంటే ఏంటి? డివిజన్ కదా. జీడీ ఈక్వల్ టు 2:1 అంటే 2/1. ఇందులో మనకి ఏమి ఇచ్చారు? ఏజీ ఇచ్చారు. అంటే ఏజీ ప్లేస్లో మనం 2 రాసాం అనుకోండి, 2/జీడీ ఈక్వల్ టు 2/1. అంటే ఈ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే జీడీ ఈక్వల్ టు 1 అనమాట. మనకు అడిగింది ఏంటి? ఏడి అంటే మొత్తం లెంత్. అంటే 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాం? ఏజీ ప్లేస్లో మనం 3 రాస్తాం. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అంటే 2 × జీడీ ఈక్వల్ టు 3 1s are 3 అవుతుంది. అప్పుడు జీడీ ఈక్వల్ టు 3/2 అవుతుంది. అప్పుడు 3/2 + 3 యాడ్ చేస్తే మనకు డెసిమల్స్లో ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా మనం అప్లై చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రాయిడ్ అంటే ఏంటి, అలాగే ఈ సెంట్రాయిడ్ మీడియన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సర్క్యూమ్ సెంటర్ ఆర్ మనకి అసలు సర్క్యూమ్ సెంటర్. ఈ సర్క్యూమ్ సెంటర్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. అసలు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. మనం బీసీ అనే సైడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని దేన్ని అంటామంటే ఈ బీసీ యొక్క మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతూ నెక్స్ట్ దానికి 90 degrees యాంగిల్స్ చేస్తూ ఉండేదాన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్. అందులోనే ఉంది మనకి పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ చేసేది, బైసెక్టర్ బై అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా చేసేది అని. అంటే ఈ బీసీ అనే సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తూ దానికి పర్పెండిక్యులర్గా డ్రా చేసిన లైన్ని మనం
పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. దాన్ని ఎట్లా డ్రా చేస్తామంటే ఆర్క్లు, అంటే హాఫ్ కంటే మోర్ దెన్, అంటే బీసీలో సగం అంటే ఎక్కువ రేడియస్తో మనం ఆర్క్లు డ్రా చేస్తాం కదా. ఇట్లాంటివి మనం ట్రయాంగిల్లో ఎన్ని డ్రా చేయొచ్చు? 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయొచ్చు, ఈ సైడ్కి అలాగే ఈ సైడ్కి. అవి 3 కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా మనకి ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ కాన్కరెంట్ పాయింట్ని మనం సర్క్యూమ్ సెంటర్ అంటాం. దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఒక ట్రయాంగిల్కి సర్కిల్ డ్రా చేయడానికి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఈ సర్కిల్ యొక్క సెంటరే మనకి ఇది అవుతుందన్నమాట. ఓకే, అంటే మనకి సర్క్యూమ్ సెంటర్ అంటే ఏంటి? కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్క్యూమ్ సెంటర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సర్క్యూమ్ సెంటర్ అనేది ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇది మనకి ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో బి వెర్టెక్స్ నుంచి అదే డిస్టెన్స్లో ఉంటుంది, అలాగే సి వెర్టెక్స్ నుంచి కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సర్క్యూమ్ సెంటర్ అనేది మనకి ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ వెర్టిసెస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ సెంటర్. ఓకే, మనం ఇన్ సెంటర్ గురించి తెలియాలంటే యాంగులర్ బైసెక్టర్స్ గురించి తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర మనకి 60 degrees యాంగిల్ ఉందనుకుందాం. ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ అంటే ఆ బి అనే వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తూ డ్రా చేసిన ఆ లైన్ సెగ్మెంట్ని, ఆ లైన్ని మనం ఏమంటామంటే యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ అంటే యాంగిల్ని, బైసెక్టర్ అంటే సమభాగాలుగా చేసేది, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. అంటే ఇట్లా ఒక లైన్ డ్రా చేసాం, ఇదేం చేసింది 60ని 30 అండ్ 30గా డివైడ్ చేసింది. దాన్ని మనం యాంగులర్ బైసెక్టర్ అంటాం. ఇట్లాంటివి మనం ట్రయాంగిల్కి ఎన్ని డ్రా చేయొచ్చు? 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి 3 డ్రా చేయొచ్చు, ఈ ఏ అనే వెర్టెక్స్ నుంచి అట్లాగే సి నుంచి. ఇవి కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి అనమాట. అంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకుని యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేసినా సరే 3 కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ పాయింట్ని మనం ఇన్ సెంటర్ అంటాం. దీన్ని ఎందుకు డ్రా చేస్తామంటే ఇన్ సర్కిల్ని, ఒక సర్కిల్ యొక్క ఇన్ సర్కిల్ని డ్రా చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, దీన్ని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సర్క్యూమ్ సెంటర్ని సి అనే లెటర్ తోటి ఆర్ ఎస్ అనే లెటర్ తోటి, సి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ ఇన్ సెంటర్ అనేది ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఈ ఏబి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో బీసీ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది, అలాగే ఏసీ నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇదొక పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు ఇన్ సెంటర్ అంటే ఏంటి? కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఇన్ సెంటర్. నెక్స్ట్, విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే సైడ్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్, ఆర్థో సెంటర్. ఓకే, ఆర్థో సెంటర్ గురించి మాట్లాడాలంటే ఆల్టిట్యూడ్స్ గురించి తెలియాలి, వాటిని మనం హైట్స్ అంటాం అన్నమాట. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. మనకి ఈ ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మనకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ని, అంటే ఇది బీసీ యొక్క మిడ్ పాయింట్ కాదు, ఎక్కడికైనా రావచ్చు. అంటే ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉండేటట్లు ఏ వెర్టెక్స్ నుంచి డ్రా చేసామన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. ఇట్లాంటివి మనం 3 ఆల్టిట్యూడ్స్ డ్రా చేయొచ్చు. బి నుంచి ఒకటి డ్రా చేయొచ్చు, అలాగే సి నుంచి కూడా ఒకటి డ్రా చేయొచ్చు. ఈ 3 ఆల్టిట్యూడ్స్ కూడా కాన్కరెంట్ లైన్స్ అవుతాయి, అంటే 3 ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్నే మనం ఆర్థో సెంటర్ అంటాం అనమాట. ఇక్కడ ఆర్థో సెంటర్ అంటే ఏంటి? మనకి కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. ఓకే, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్, మనకి ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎన్ని ఇండిపెండెంట్ మెజర్మెంట్స్, ఇండిపెండెంట్ మీన్స్ ఒకదాని మీద ఆధారపడని ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
2 యాంగిల్స్ ఇచ్చామనుకోండి, థర్డ్ యాంగిల్ మన ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అంటే అవి డిపెండెంట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎందుకని, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees కాబట్టి. అలా అంటే దేనికి దానికి డిపెండ్ కానీ ఇండిపెండెంట్గా ఉండే 3 మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేయగలుగుతాం అన్నమాట. ఇదొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థియరం పైథాగరస్ థియరం. ఇది పైథాగరస్ థియరం అనేది ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లికబుల్ అవుతుందన్నమాట. అసలు పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అంటే, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. రైట్ యాంగిల్ బి అనే వెర్టెక్స్ దగ్గర ఉందనుకుందాం. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, హైపోటెన్యూస్ అంటే ఏంటంటాం, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. పైథాగరస్ ఏం చెప్తున్నారనమాట, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్, అంటే ఈ హైపోటెన్యూస్ని స్క్వేర్ చేయగా వచ్చే నంబరు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides, మిగిలిన 2 sides యొక్క మెజర్మెంట్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అవుతుంది. మిగిలిన 2 sides అంటే ఇవి ఈ సైడ్ ఈ సైడ్, అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీన్నే మనం సైడ్స్లోకి మార్చినట్లయితే ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ కదా, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 sides ఏంటి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇన్ జామెట్రీ అనమాట. దీన్ని తెలియకుండానే మనం చాలా చాప్టర్స్లో వాడేస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు మనం మెన్సురేషన్లో వాడేస్తూ ఉంటాం, అలాగే కొన్ని సందర్భాల్లో మనం నెంబర్ సిస్టంలో కూడా వాడేస్తూ ఉంటాం. ఓకే, మనం ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఈ పైథాగరస్ థియరం గురించి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద పైథాగరస్ థియరం. ఓకే, నెక్స్ట్ మనకి దీన్ని బేస్ చేసుకుని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఇఫ్ in triangle PQR angle P equal to 90 degrees, then which of the following is true అని కింద పైథాగరస్ థియరం బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడుంది, P దగ్గర ఉంది, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం, ఇది P, ఇంకా మిగిలిన 2 ఏంటి, QR. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ ఏంటి, పీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ కదా, అంటే క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 sides ఏ ఆర్డర్లో రాసినా పర్లేదు, మనం పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. ఓకే, దీన్నే మనకి రివర్స్లో అడగొచ్చు అనమాట. ఎలా అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, దెన్ విచ్ వెర్టెక్స్ హ్యాజ్ రైట్ యాంగిల్, అంటే ఏ వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది అని. ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ ఇది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ అనేది రైట్ యాంగిల్ అవుతుంది. ఏబీకి ఆపోజిట్గా ఏముంటుంది, సి ఉంటుంది, కాబట్టి ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees అవుతుంది అనమాట. అట్లాగే దీన్ని లోవర్ కేస్ లెటర్స్తో కూడా రాయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దెన్ విచ్ వెర్టెక్స్ హ్యాస్ 90 degrees ఆర్ రైట్ యాంగిల్. ఇట్లా లోవర్ కేస్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏది ఉంటే అదే వెర్టెక్స్ దగ్గర, ఇక్కడ సి ఉంది కదా, కాబట్టి సి దగ్గరే మనకి 90 degrees ఉంటుందన్నమాట. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మనకి క్యాపిటల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్నే స్మాల్ సి అంటాం కదా, కాబట్టి ఇలా సింగిల్ లెటర్స్లో ఉన్నప్పుడు ఇదే లెటర్ దగ్గర మనకి 90 degrees ఉంటుంది వెర్టెక్స్ దగ్గర. ఇలా డబుల్ లెటర్స్లో ఉన్నప్పుడు, అంటే అప్పర్ కేస్ లెటర్స్లో ఉన్నప్పుడు ఇందులో లేని లెటర్ ఏదో చూసుకోవాలి. ఏబిసిలో సి లేదు కాబట్టి సి దగ్గర 90 degrees ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి మనకి రెగ్యులర్గా ఏం చెప్పుకుంటాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పుకుంటాం. ఓకే, ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బేసు హైట్ ఉండాలి, అవి రెండు ఒకదానికొకటి పర్పులర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకవేళ మనకి స్కేలన్ ట్రయాంగిల్ ఇచ్చి, స్కేలన్ ట్రయాంగిల్లో మనకి 3 sides డిఫరెంట్గా ఉంటాయి, మనకి అందులో బేస్ ఏంటో తెలియదు, హైట్ ఏమో తెలియదు, కానీ 3 sides ఇచ్చారు. అప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ
ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దిస్ ఈజ్ కాల్డ్ హెరాన్స్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంటి? ఏబిసి అంటే తెలుసు మనకి, సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. మరి ఎస్ అంటే హాఫ్ పెరిమీటర్, అంటే పెరిమీటర్లో హాఫ్ అనమాట. అంటే 3 సైడ్స్ని యాడ్ చేసి దాన్ని హాఫ్ చేసినట్లయితే మనకి ఎస్ వస్తుంది. ఎస్ తెలుసు. అలాగే ఏబిసి అంటే 3 సైడ్స్ అని తెలుసు. వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి స్కేలర్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ హెరాన్స్ ఫార్ములా టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. అలాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే √3/4 a². ఇక్కడ ఏ అనేది సైడ్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని, అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.